హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి టొమాటో తోటకూర అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. తోటకూర చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా, సో ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. ఇలా టమాటా వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలు కూడా తినాలి కాబట్టి సో ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ వచ్చేసి అయితే తోటకూర బాగా వాష్ చేసేసుకొని అయితే పెట్టుకోవాలండి. దానిలో మట్టి ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే తీసుకోవాలి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేయాలండి. ఇవి రెండు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలండి. నేను ఈ కర్రీ ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను. ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చండి. సో అది మీ చాయిస్ అన్నమాట. కారం వేస్తే మాత్రం అంత బాగోదండి కర్రీ. సో పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చితో చేసుకోవడానికి ట్రై చేయండి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు అయితే వేసుకోవాలండి. టొమాటో ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యి గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. టొమాటో ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర అయితే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని కదపకుండా ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే ఇలా అవుతుంది. సో ఇప్పుడైతే అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కర్రీ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఆకుకూర అనేది మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోవాలి, అప్పుడే కర్రీకి టేస్ట్ వస్తుందండి. సో ఇప్పుడైతే ఫైనల్గా వచ్చేసి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇందులో మనం టొమాటో వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకున్నాను. అది మీ చాయిస్ అండి, అవసరం లేదు. సో నేను వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అంతా కలిసేలా కలిపేసుకుని ఒక 2 మినిట్స్ అయితే మగ్గించాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.